वजीर तालीम सबीता इंद्र रेड्डी और वजीर अफजाइश मवेशियान तलसानी श्रीवास यादव ने कहा कि तेलंगाना हुकूमत सरकारी स्कूलों के तमाम मसाइल को हल करने और तलबा को खुशगवार माहौल फराहम करने के लिए सख्त मेहनत कर रही है। मस्कुरा रियासती बुजरा ने आज सनत नगर के अशोक कॉलोनी में वाक़ सरकारी स्कूल का दौरा किया और स्कूल में तलबा को दरपेश मसाइल और मुश्किलात के बारे में दरियाफ्त किया। हाल ही में रियासती वजीर श्रीवास यादव के स्कूल के दौरे के मौके पर अमला और तलबा की जानिब से कई मसाइल से वाकिफ करवाया गया। उन्होंने यकीन दिलाया कि वो वजीर तालीम और आला हुक्काम के साथ 2-3 दिनों में स्कूलों का दौरा करेंगे और तमाम मसाइल के हल के लिए भरपूर कोशिश करेंगे। इसी के एक हिस्से के तौर पर आज वजीर तालीम सबीता इंद्र रेड्डी ने TSEWIDC चेयरमैन आर सुधीर रेड्डी, महकमा तालीम के RJD विजय लक्ष्मी, JD प्रसाद, एडिशनल कलेक्टर अभिषेक और डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर विजय कुमारी ने आज स्कूलों का दौरा किया। इस मौके पर तलबा और लिया तलबा के साथ मुनक़िदा के इजलास में तलबा ने बताया कि उन्हें दरपेश मसाइल से वाकिफ करवाया। इस मौके पर कॉर्पोरेटर कोलल लक्ष्मी बाल रेड्डी, हेडमास्टर विष्णुवर्धन रेड्डी, MEO अंजनेलू, वाटर वर्क्स के GM हरिशंकर और दीगर मौजूद थे। గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో విద్యా వ్యాప్తి గురించి గత 9 సంవత్సరాలలో ఎన్నో ప్రయత్నాలు చేసి పేదరించాలని అది కూడా నాణ్యమైన విద్యను అందించాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికొక 4 గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో చేయని విధంగా మన రాష్ట్రంలో గురుకుల విద్యకు శ్రీకారం చుట్టూ ఒక 1000 గురుకులాలు ఏర్పాటు చేసి KGVPలు కానీ మోడల్ స్కూల్ క్లోజ్ అవుతున్న మోడల్ స్కూల్ని కూడా మళ్ళీ టేక్ ఓవర్ చేసి ఈరోజు 7 లక్షల మంది పిల్లలకి ఈరోజు గురుకుల విద్య అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒక్కొక్క స్టూడెంట్ పైన 1,20,000 ఖర్చు పెడుతూ ఈరోజు వాళ్ళకి మంచి ఫుడ్, మంచి చదువు చెప్తూ వాళ్ళను భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. దాంతో భాగంగా దాదాపుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక 14,400 పైచీలకు జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయడం, మిగతా మోడల్ స్కూళ్ళు అన్నీ కలిపి 1751 స్కూల్స్లలో గురుకుల స్కూల్స్లలో ఈరోజు జూనియర్ కాలేజీలు చేయడం జరిగింది. పాతవి 400 ఉంటే ఈరోజు 1700 పైచీలతో జూనియర్ కాలేజీలు చేయడం జరిగింది. ఒక 85 గురుకుల డిగ్రీ కాలేజీలు చేయడం జరిగింది. గురుకులలో ఒక 2 లా కాలేజీలు గురుకులను ఏర్పడితే ముఖ్యమంత్రి గారి ఆలోచన KG to PG వరకు పిల్లలకి ఉచితంగా విద్యను అందించాలని దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని రకాలుగా కూడా బలోపేతం చేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం. మొదటి విడతలో దాదాపుగా 9,000 స్కూల్స్ తీసుకుంటున్న సందర్భంలో 3,000 కోట్లు ఖర్చు పెట్టి తీసుకుంటా ఉన్నాం. దాంట్లో ఇప్పటివరకే ఒక 1,400 పైచీలకు స్కూల్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా కూడా ఆన్గోయింగ్లో ఉంది. అదేదో సెకండ్ ఫేజ్లో కూడా తీసుకోవాలి. కానీ ఇక్కడ మంత్రివర్గ శ్రీనివాస్ యాదవ్ గారు వారి కాన్స్టిట్యూన్సీలో సెకండ్ ఫేజ్ని కూడా థర్డ్ ఫేజ్ని కూడా అన్ని ఒకేసారి తీసుకోండి మా దగ్గర అని రిక్వెస్ట్తో అదొకటి తీసుకోవడానికి మొన్న సెకండ్ ఫేజ్ని తీసుకోవాలని ఇంటెన్షన్తో తీసుకోవడం జరిగింది. దాంట్లో ఈ స్కూల్ కూడా ఉంది. వీలైతే తొందరలో ఇక్కడ ఉన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్పి వాటన్నిటి కూడా తీసుకోవడం జరుగుతుంది. అదే కాకుండా మిడ్ డే మీల్ సంబంధించి కూడా క్వాలిటీతో మంచి భోజనం అందించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా రాగానే సన్న బియ్యంతో ఈరోజు భోజనం పెట్టమని చెప్పారు. ఇంతకుముందున్న రైస్కి ఇప్పుడున్న రైస్కి తేడా ఉంటుంది. సన్న బియ్యంతోనే భోజనం పెట్టాలి, మంచి క్వాలిటీతో ఉన్న భోజనం పెట్టండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని, అదే కాకుండా మనందరికీ తెలిసి ఈ మధ్యనే డైట్ ఛార్జీలు కూడా పెంచారు ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే తెలంగాణ వచ్చినాక 2 సార్లు డైట్ ఛార్జెస్ పెంచారు. ఫస్ట్ టైం 16లో ఒకసారి పెంచారు, మళ్ళీ ఇప్పుడు కూడా డైట్ ఛార్జెస్ కూడా పెంచడం జరిగింది. ఇదే కాకుండా మిడ్ డే మీల్స్ వండుతున్న వాళ్ళకి కూడా ఆనరోరియం 3,000 పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా వీటితో పాటు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం, బైలింగ్వల్ బుక్స్ ఇవ్వడం, మొదటిసారి నోట్ బుక్స్ ఇస్తున్నాం. ఇంచుమించు 100 కోట్ల పైచీలకు డబ్బులు ఖర్చు పెట్టి నోట్ బుక్స్ కానీ ప్రైమరీ స్కూల్స్లో అయితే వర్క్ బుక్స్ ఇచ్చున్నాం. ప్రైవేట్ స్కూల్స్లలో